తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ఈరోజు మన రాష్ట్రంలోనే అత్యంత సంపన్నులైనటువంటి ఒక వ్యక్తి గురించి ఈరోజు మీ ముందుకు తీసుకురాదలుచుకున్నాం. మనందరికీ తెలుసు, రీసెంట్గా మన రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో సింధు క్యాన్సర్ హాస్పిటల్ ఇనాగరేట్ చేయబడింది. అది కూడా మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఈ సింధు క్యాన్సర్ హాస్పిటల్ ఇనాగరేషన్ జరిగింది. మరి ఈ సింధు క్యాన్సర్ హాస్పిటల్ ఎవరిది? దాని యజమాని ఎవరు? దానిపైన చర్చించుకుందాం. ఈ సింధు క్యాన్సర్ హాస్పిటల్ యజమాని శ్రీ బండి పార్థసారథి రెడ్డి గారు. ఆయన ఎవరో కాదు, మన బీఆర్ఎస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యులు కూడా, అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి ఎంపీలలో, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులలో అత్యంత సంపన్నులు కూడా. అదేవిధంగా గత 2 ఏళ్ల కింద రిలీజ్ చేసినటువంటి ఫోర్బ్స్ లిస్ట్, ఇండియా టాప్ 100 రిచెస్ట్ పీపుల్ లిస్ట్ ప్రకారం ఆయన 89వ స్థానంలో నిలిచినారు. ఇదంతా బాగానే ఉంది. సరే, ఇదంతా నాణ్యానికి ఒకవైపు. ఈ రాజ్యసభ సభ్యులు శ్రీ బండి పార్థసారథి రెడ్డి గారు మరోపక్క హెటిరో డ్రగ్స్ అనే ఒక కెమికల్ పరిశ్రమను రన్ చేస్తారు. ఈరోజు ఈ కెమికల్ పరిశ్రమ ఏ విధంగా క్షేత్రస్థాయిలో నడుస్తుంది, ఏ విధంగా పర్యావరణానికి, ప్రజలకు హాని చేస్తుంది అనే వాస్తవాలు ఈరోజు మీ ముందుకు తీసుకురావడమే ఈ యొక్క చిన్న ప్రయత్నం. ఎందుకంటే అనుదినం మేము, మా గ్రామ ప్రజలు ఈ హెటిరో పరిశ్రమ నుంచి రిలీజ్ అయ్యేటువంటి వ్యర్థాల వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఈరోజు మా ఊరు యొక్క పరిస్థితిని, అదేవిధంగా హెటిరో యాజమాన్యం ద్వారా ఏ విధంగా మేము నష్టపోతున్నాం అనే దానికి తెలియజేసుకోవడమే ఈ యొక్క చిన్న ప్రయత్నం. దయచేసి దీన్ని పూర్తిగా చూడండి. ఈ హెటిరో పరిశ్రమ హైదరాబాద్ చుట్టూ పరిసరాలలో, ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గంలో అనేక యూనిట్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా బొంతపల్లి, గుమ్మడిదల్ మున్సిపాలిటీలో బొంతపల్లి గ్రామంలో, అదేవిధంగా గడ్డపోతరం మున్సిపాలిటీలో హెటిరో యూనిట్ 1 అండ్ యూనిట్ 3. వీటి ద్వారా హానికరమైనటువంటి రసాయనాలను పక్కనే ఉన్నటువంటి చెరువులకు కావచ్చు, కుంటలకు కావచ్చు వదులుతూ ఆ ఒక చెరువులని, కుంటలను కలుషితం చేస్తున్నారు. ఆ కాలుష్యం వల్ల జనాలు శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు, చర్మ వ్యాధులు, అదేవిధంగా గ్రౌండ్ వాటర్ కంటామినేషన్, అంటే రైతులు ఈ కంటామినేషన్ వాటర్ వల్ల వ్యవసాయం కూడా చేయలేని పరిస్థితి. ఇంత దారుణమైన వాస్తవాలు ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చే ఈ యొక్క చిన్న ప్రయత్నం మిత్రులారా. ఇదే కాకుండా మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా అని వింటున్నాం, చెరువులు కబ్జాలు, కుంటలు కబ్జాలు జరగనివ్వమని. కానీ ఇదే హెటిరో వాళ్ళు నాలాలను కబ్జాలు చేస్తున్నారు, ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తున్నారు, పరిశ్రమలు పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ భూములను, సీలింగ్ భూములను కబ్జాలు చేస్తూ వాళ్ళ యొక్క పరిశ్రమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. మరి దీనిపైన అధికారుల దృష్టికి తీసుకెళ్ళట్లేదా అంటే, అధికారుల దృష్టికి కావచ్చు, ప్రభుత్వ దృష్టికి కావచ్చు తీసుకువెళ్ళే ప్రయత్నం ప్రజల నుంచి అనునిత్యం జరుగుతూనే ఉంది. కానీ యంత్రాంగం నుంచి ఎటువంటి స్పందన లేదు కాబట్టే ఈరోజు గడ్డపోతరం గ్రామ పంచాయతీ కావచ్చు, గుమ్మడిదల్ మున్సిపాలిటీ ప్రజల తరపున ఈ యొక్క చిన్న ప్రయత్నం. ఎందుకంటే అనునిత్యం వాళ్ళు చిన్న చిన్నగా ఈ యొక్క పొల్యూషన్ వల్ల రోజు దినదినం చస్తూనే ఉన్నారు. ఒక సిగరెట్ తాగితేనే క్యాన్సర్ వస్తుంది అని అంటున్నాం. మరి ఇంత హానికరమైనటువంటి రసాయనాలు వీళ్ళు గాలిలో, నీటిలో వదలడం వల్ల స్థానిక ప్రజలు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారో ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఈరోజు ఈ యొక్క మాధ్యమం ద్వారా బండి పార్థసారథి రెడ్డి గారిని కూడా ఒక సూటి ప్రశ్న
అయ్యా, మీరు ఇంత డబ్బు సంపాదించారు కదా, ఇంత ధనార్జన చేశారు కదా, ఒక్కరోజు గాలిని పీల్చుకోకుండా, నీటిని తాగకుండా మీ దగ్గరున్న డబ్బుతోని జీవించి చూపించండి. ఎందుకు అడుగుతున్నామంటే, ప్రజల యొక్క హక్కుని హరిస్తున్నారు మీరు. స్వచ్ఛమైన గాలి, నీరు ప్రతి పౌరుడి యొక్క హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు. మరి అలాంటి హక్కులని దోచుకుంటూ, ఈ విధంగా పర్యావరణానికి హాని చేస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను రాజ్యసభలో, పెద్దల సభలో ప్రాతినిధ్యం వహిస్తూ ఈ విధంగా చేయడం మీకు ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాను. దయచేసి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కాలుష్యాన్ని, పర్యావరణానికి హాని చేయకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిబంధనల ప్రకారం పరిశ్రమలు నడిపిస్తూ సమాజానికి మంచి చేయడానికి రండి. అప్పుడు మేము నిజంగా మీకు మద్దతు ఇస్తాం. కానీ ఈ విధంగా ఒక పెద్ద మనిషిగా, అత్యంత సంపన్నుడిగా చెలమణి అవుతూ ఈ విధంగా జనాలకు, సమాజానికి, పర్యావరణానికి హాని చేస్తున్నారే, ఎంతవరకు న్యాయమని మిమ్మల్ని అడగదలుచుకున్నాం. సో ఈ వీడియో ప్రతి ఒక్క నాయకుడికి, అదేవిధంగా శ్రీ బండి పార్థసారథి రెడ్డి గారి వద్దకు చేరే వరకు షేర్ చేసి, మా యొక్క గడ్డపోతరం గ్రామ పంచాయతీ కావచ్చు, గుమ్మడిదల్ల మున్సిపాలిటీ కావచ్చు, ప్రజలకు మీరు అందరూ మేలు చేసిన వాళ్ళు అవుతారని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ.